అడకత్తరిలో పాక్ ఎస్ చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటారే పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. పాకిస్తాన్ ఇన్నాళ్లు తన బలంగా ఫీల్ అయిన ఉగ్రవాదాన్ని భారత్ కూకటి వేళ్లతో సహా ఏరిపారేసింది. ఒకవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మెరుపు దాడులు పాకిస్తాన్ను షేక్ చేస్తున్నాయి. అన్ని రకాలుగా చావు దెబ్బతిన్నా సరే పాకిస్తాన్ తన కుట్రలు మానుకోవడం లేదు. ఆధారాలతో పాక్ కుట్రలను ప్రపంచం కళ్లకు కడుతోంది భారత్. కరాచీ ఖతం, లాహోర్ ఖల్లాస్, ఆర్థిక వ్యవస్థ సహా అన్ని రంగాలు పంక్చర్ అయ్యాయి. ఓవైపు భారత్ ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడులు, మరోవైపు అతను చూసి పంజాబ్ విసిరిన బలూచిస్తాన్ అటాక్స్ తో పాకిస్తాన్ చావు దెబ్బ చవి చూసింది. ఓవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడులతో పాక్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఉగ్రోన్మాదానికి వంతపాడుతో యుద్ధోన్మాదంతో ముందుగా కయ్యానికి కాలు దువ్విందెవరు? ఉగ్రపులి మీద స్వారీ చేసి బలుపు చూపిందెవరు? టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది పాక్. భారత్తో ముందుగా యుద్ధానికి కాలు దివ్వింది కూడా పాకిస్తానే. ఇది జగమెరిగిన నిజం. చర్యకు ప్రతిచర్యగా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది భారత్. సామాన్య ప్రజల జోలికి వెళ్లొద్దనే విఘ్నత ఉంది కాబట్టే టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసి స్మాష్ చేసింది. ఆ నిజాన్ని ప్రపంచం చూసింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందేనని అంతర్జాతీయ సమాజం భారత్కు మద్దతుగా నిలిచింది. చెరపకురా చెడేవు అన్నట్లుగా పాకిస్తాన్ వినాశనాన్ని కొని తెచ్చుకుంది. పాకిస్తాన్ కుట్రలను తేటతెల్లం చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ ను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాయి భారత త్రివిధ దళాలు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్ దాడులకు పాల్పడింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు 36 చోట్ల దాడులకు పాల్పడింది. కైనెటిక్, నాన్ కైనెటిక్ వెపన్స్ తో పాక్ దాడులను భారత్ తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత్ కుప్పకూల్చింది. పాక్ ప్రయోగించిన ఆ డ్రోన్లను టర్కీకి చెందిన సోన్గార్డ్ కంపెనీ తయారు చేసినవి. ఎయిర్ స్పేస్ మూసేశారని పాక్ చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. లాహోర్, కరాచీ మధ్య తిరుగుతున్న విమానాలే అందుకు నిదర్శనం. అంతేకాదు, పౌర విమానాలను కవచంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోందని భారత్ స్పష్టం చేసింది. Pakistan military carry out multiple violations of Indian airspace along the entire western border with an intent to target military infrastructure. Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sirkrik at 36 locations with approximately 300 to 400 drones. Indian Armed Forces brought down a number of these drones using kinetic and non-kinetic means. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones at Tangdhar, Uri, Poonch, Mendhar, Rajouri, Akhnur and Udhampur in Jammu and Kashmir area, which resulted in some losses and injuries to Indian Army personnel. Pakistan is using civil airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners. कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है. हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320, जैसा कि आप यहाँ देख रहे हैं. అప్పు కావాలని ట్వీట్ చేసి ఆపై అది ఫేక్ ట్వీట్ అని మాట మార్చినట్లే దాడుల విషయంలోనూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ అబద్ధం చెబుతోంది. మతం రంగు పులిమి ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार, उरी, पुंछ, मेंढर, राजौरी, अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन्स का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की, जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए. भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया. అది సంగతి.
పాకిస్తాన్ కుట్రలు ఇప్పుడు ప్రపంచం దృష్టికి వెళ్లాయి. భారత్ యుద్ధాన్ని కాదు శాంతిని కోరుకుంటుంది. సహనాన్ని పరీక్షిస్తే ఆత్మనిర్భర్ భారత్ ఉపేక్షిస్తుందా? సవాలే లేదు. చర్యకు ప్రతి చర్య తప్పదు. బార్డర్ వెంట పాకిస్తాన్ దాడులకు పాల్పడిన తర్వాతే భారత్ ప్రతి దాడులతో జవాబునిచ్చింది. పాకిస్తాన్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా పాక్ డ్రోన్లను నేలమట్టం చేసింది. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో, కాళరాత్రంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ చవి చూసేలా చేసింది భారత్. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ లాంటి బలూచిస్తాన్లో తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతం. దశాబ్దాలుగా అణచివేత, వనరుల దోపిడీ, అభివృద్ధి లేమితో అట్టుడుకుతోంది. బలూచ్ జాతీయవాదులు తమ ప్రాంతంలోని సహజ వనరులు, ముఖ్యంగా గ్యాస్ ఫీల్డ్, గ్వాదర్ పోర్ట్, చైనా పాకిస్తాన్ కారిడార్ ద్వారా దోచుకోబడుతున్నాయని బిఎల్ఏ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పడింది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని తిరుగుబాటు చేస్తోంది. కొన్ని రోజులుగా బిఎల్ఏ పాకిస్తాన్ సైన్యంపై దాడులను తీవ్రతరం చేసింది. ఇప్పుడు ఏకంగా బలూచిస్తాన్ నుంచి పాక్ సేనలను తరిమి కొడుతోంది. మరోవైపు పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రభుత్వంపై నిరసనలు హోరెత్తుతున్నాయి. పీటీఐ కార్యకర్తలు ర్యాలీలతో ఆందోళనలను ఉధృతం చేశారు. భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేయడం అంటే సింహాల సైన్యాన్ని నక్క నడిపించడమని ఏకంగా పాక్ ఎంపీ షాహిద్ అహ్మద్ కామెంట్ చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ పిరికివాడని ఆరోపించారాయన. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు వింటేనే పాక్ ప్రధాని వణికిపోతున్నారన్నారు షాహిద్ అహ్మద్. ఓవైపు భారత్, మరోవైపు బిఎల్ఎఫ్, ఇంకోవైపు ఆర్థిక మాంద్యం, అంతర్గత సంక్షోభం, అంతర్జాతీయంగా ఉగ్ర ముద్ర వెరసి పాకిస్తాన్ కు అన్ని వైపులా దారులు మూసుకుపోతున్నాయి. ఇక పని అయిపోయింది. పాకిస్తాన్ ఇక ప్యాకప్